ప్రైజ్ ది లార్డ్. జూన్ 24వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండుట, నరుల ఎదుట ఆయనను ఆశ్రయించుట ఎంత దీవెనకు కారణమవుతుందంటే, ఆయన మన కొరకు దీవెనలు మేలులు దాచిపెడతాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చెడుతనాన్ని అసహ్యించుకోవటమే. దేవుడు చెప్పినట్లుగా జీవించటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. పాపం చేయొద్దంటున్నాడు. తన రక్తం ద్వారా మనందరినీ పరిశుద్ధులుగా చేస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. మరి నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? దేవునికి ప్రార్థన చేస్తాం, కానీ అబద్ధాలు ఆడటం మాత్రం మానుకో. వాక్యం చదువుతాం, మోసాలు చేయటం మానం. కుటుంబంలో సమాధానం ఉండదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండదు. ఇలా జీవిస్తే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించినట్లు ఎలా అవుతుంది? ఎదుటి వారి పట్ల సమాధానం, ప్రేమ, దయ అలాంటి మంచి లక్షణాలు కలిగి జీవించినప్పుడు దేవుడు నీ కొరకు మేలులు దాచిపెడతాడు. వెంటనే ఆ మేలు కలగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో దాని ప్రతిఫలం ఉంటుంది. మొర్దెకై అనే వ్యక్తి బబులోను దేశంలో ద్వారపాలకునిగా ఉండేవాడు. నీతిగా యథార్థంగా బ్రతికేవాడు. తాను నమ్మిన ప్రభువుని చూపించటానికి ఏమాత్రం సిగ్గుపడేవాడు కాదు. హామాను అనే వ్యక్తి మొర్దెకైని చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు రాజుకు నిద్ర పట్టకుండా చేసి, మొర్దెకై పేరు కనిపించేలాగా చేసి అద్భుతంగా మొర్దెకైని విడిపించడం మాత్రమే కాదు, ఎవరైతే తనను చంపాలనుకున్నారో తానే ఆ ఉరికంబం ఎక్కేలా చేశాడు. ప్రధానమంత్రి స్థానాన్ని ద్వారపాలకునిగా ఉన్న మొర్దెకైకి ఇచ్చాడు. ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో కదా. మనం కలిగిన భయభక్తులను దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. ఈ ఉదయకాల సమయంలో చెడిపోతున్న మనుషుల మధ్యలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కదూ. నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావు కదూ. దేవుని కొరకు పనిచేస్తున్నావు కదూ. దేవుడు ఎలా మర్చిపోతాడు? తగిన సమయంలో దేవుడు నీ పట్ల మేలు జరిగిస్తాడు. నీతిని, భయభక్తుల్ని విడిచిపెట్టద్దు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. అంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.